హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు టీవీఎస్ ఎక్సెల్ 100ని మీరు 5 వేరియంట్స్లో చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వేరియంట్ వచ్చేప్పటికి కిక్ స్టార్ట్ అనమాట. సెల్ఫ్ స్టార్ట్ అయితే ఏమీ ఉండదు. సెకండ్ వేరియంట్లో సెల్ఫ్ స్టార్ట్, కిక్ స్టార్ట్ రెండు ఉంటాయి. థర్డ్ వేరియంట్లో మీకు కంఫర్ట్ అని చెప్పేసి సింగిల్ సీట్ అయితే ఉండిద్ది. ఫోర్త్ వేరియంట్లో విన్నర్ ఎడిషన్ అని చెప్పేసి మీకు డిఫరెంట్ కలర్స్తో మీకు ఎక్సెల్ 100 అయితే లభిస్తూ ఉంది. ఫైనల్గా ఫిఫ్త్ వేరియంట్ వచ్చేప్పటికి డ్రమ్ ఎల్ఐ, అంటే మీకు ఈ వెహికల్ అని చెప్పుకోవచ్చు. టీవీఎస్ కంపెనీ రీసెంట్గా ఎక్సెల్ 100కి చాలా మంచి స్పెసిఫికేషన్స్తో అప్డేట్ చేశారనమాట. ఆ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ ఎంత, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనే దాని గురించి మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరైతే ఎక్సెల్ 100 పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది, కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టీవీఎస్ కంపెనీ వాళ్ళు కొత్తగా ఎక్సెల్ 100కి ఎల్ఐ వీల్స్ అయితే ఇచ్చారు కదా. ఈ వేరియంట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 85,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 20,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే 3 కలర్స్లో మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఏవైతే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఈ 3 కలర్స్ లాంచ్ చేశారో ఈ 3 కలర్స్ కూడా సూపర్ హిట్ అనమాట. చూస్తానికి చాలా బాగుంటుంది అనమాట. మంచి గ్రాఫిక్స్తో అప్డేట్ చేశారు ఎక్సెల్ 100ని. ఇప్పుడు ఈ వెహికల్లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 97.7 cc BS 6.2 SI ఇంజిన్తో లభిస్తూ ఉంది. 4.3 PS పవర్, 6.5 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసింది. తర్వాత రైడ్ చేసేటప్పుడు ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్మూత్గా ఉందా, వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే పూర్తిగా కవర్ చేసింది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే సింగిల్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. ఫిజికల్గా గేర్లు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా యాక్సిలరేటర్ ఇచ్చుకుంటూ వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. బ్రేక్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రంట్ సైడ్ మీకు 110 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మీకు 110 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే మీరు బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ ఒక డిఫరెన్సెస్ అయితే మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే రెడ్ కలర్ లో లభిస్తూ ఉంది. చూస్తానికి చాలా బాగుంది. పాత ఎక్సెల్ 100 లో బ్లాక్ కలర్ అయితే ఉండిద్ది. ఇప్పుడు టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుందాము. మెయిన్ హైలైట్ అయితే ఎక్సెల్ 100కి ఇదనే చెప్పుకోవచ్చు. 16 ఇంచ్ ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఇప్పుడు ఎక్సెల్ 100 అయితే లభిస్తూ ఉంది. ఇంతకు ముందు మనకి స్పోక్ వీల్, ట్యూబ్ టైర్ అనమాట. ఈసారి ఎల్ఐ వీల్ అయితే ఇచ్చి ట్యూబ్లెస్ టైర్స్ కి అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఇది మేజర్ ప్లస్ పాయింట్ అనమాట ఎక్సెల్ 100కి. 2.5 16 ఇంచ్ టైర్ అయితే ఫ్రంట్ సైడ్ ఉండిద్ది. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సేమ్ అదే టైర్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఉండిద్ది అనమాట. 2.5 16 ఇంచ్ టైర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 150 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 ఉంటే సరిపోయింది. దీంట్లో 10 mm అనేది తక్కువ ఉంది కాబట్టి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేప్పుడు జాగ్రత్తగా అయితే మీరు ఈ వెహికల్ రైడ్ చేయాలి. సీట్ హైట్ విషయానికి వస్తే 787 mm అనేది ఇచ్చారు. 5.2 5.3 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు. ఇంకా హైట్ తక్కువ ఉన్న వాళ్ళైనా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే 89 kgs వెయిట్ ఉండిద్ది. చాలా తక్కువ వెయిట్లో మీకు ఎక్సెల్ 100 అయితే లభిస్తూ ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 4 లీటర్స్ అయితే ఈ ట్యాంక్లో పట్టిద్ది అనమాట. మెటల్ ఫ్యూయల్ ట్యాంకు. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ కింద మీకు E20 బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. E20 పెట్రోల్కి ఈ ఎక్సెల్ 100 అయితే సపోర్ట్ చేసిద్ది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఇంకొక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. పాత ఎక్సెల్ 100కి కొత్త ఎక్సెల్ 100కి రౌండ్ LED హెడ్లైట్ అయితే ఇచ్చారు. చూస్తానికి చాలా బాగుంది. నైట్ టైం విజిబిలిటీ కొద్దిగా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మార్చారు. పాత ఎక్సెల్ 100తో కంపేర్ చేసుకుంటే కొత్త ఎక్సెల్ 100 టెయిల్ లైట్ అయితే బాగుంది. కానీ బల్బ్తోనే లభిస్తూ ఉంది. ఇది ఎల్ఈడికి అప్డేట్ చేస్తే బాగుండేది, బట్ డిజైన్ అయితే మార్చారనమాట. సిగ్నల్ లైట్స్ కూడా మనకి బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. పాత ఎక్సెల్ 100లో సిగ్నల్ లైట్స్ అనేది మనకి ఆరెంజ్ కలర్లో లభిస్తే ఈసారి కొత్తగా వైట్ కలర్లో తీసుకొచ్చారు. ఇది ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే బేసిక్ కన్సోల్ అనమాట. ఫుల్లీ అన్లాక్ కన్సోల్. స్పీడోమీటర్, ఓడోమీటర్ అయితే ఉండిద్ది లెఫ్ట్ సైడ్న. రైట్ సైడ్ సిగ్నల్ లైట్ ఇండికేటర్, హై బీమ్ ఇండికేటర్, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ అయితే ఉన్నాయి. కింద లో ఫ్యూల్ వార్నింగ్, బ్యాటరీకి సంబంధించిన ఇండికేటర్ అయితే ఉంది. ఇవి మనకి కన్సోల్లో ఉన్న ఫీచర్స్ అయితే. సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే హై గ్రిప్ సీట్ అని చెప్తున్నారు. సో మీకు కొంచెం గ్రిప్ అయితే బాగుండిద్ది అంట కూర్చున్నప్పుడు. పాత ఎక్సెల్ 100తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా సీట్ అయితే అప్డేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ పైన కవర్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఈ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ ఏదైతే ఉందో అది మీరు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. చాలామంది రిమూవ్ చేసే యూజ్ చేస్తారు కదా. సో ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. క్యారీ హుక్ అయితే ఒకటి ఇస్తూ ఉన్నారనమాట. మీ థింగ్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే ఇట్లా ప్రొవైడ్ చేశారు. ఇది మీకు మెటల్తో లభిస్తూ ఉంది. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే మీకు యాక్సరీలో వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఒక హుక్ అయితే వస్తుంది, అది సేఫ్టీ రాడ్స్. ఇవన్నీ మీరు వెహికల్ పర్చేస్ చేసిన వెంటనే పీడిఏకి తీసుకెళ్తారు. అక్కడ మొత్తం బిగించి మీకు వెహికల్ అయితే డెలివరీ చేస్తారనమాట. ఇవన్నీ మనకి ఎక్సెల్ 100లో లభిస్తూ ఉన్నాయి. ఏవి కూడా స్కిప్ అవ్వలేదు. కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. పాత ఎక్సెల్ 100 కీస్ ఎలా ఉన్నాయో సేమ్ అలా అయితే ఉన్నాయన్నమాట. డిజైన్ అయితే ఏమాత్రం మారలేదు. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్
రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. తర్వాత సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. దాని కింద ఎల్లో కలర్లో హార్న్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏమీ లేదు. జనరల్గా ఈ వెహికల్ మీరు పర్చేస్ చేసినప్పుడు సిటీలోనే తిరగడానికి కొనుక్కుంటారు కదా, సో సిటీలో తిరిగేటప్పుడు మీకు ఈ హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే టీవీఎస్ కంపెనీ వాళ్ళు టిల్ట్ సెన్సార్ అని చెప్పేసి ఇంకొకటి యాడ్ చేశారనమాట XL100లో. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఎప్పుడైనా మీరు వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సడన్గా కింద పడిపోయారనుకోండి, ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆగిపోతుంది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు కొత్త XL100లో యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 50 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే ETFI టెక్నాలజీ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. ఎకో థ్రస్ట్ ఫ్యూల్ ఇంజెక్షన్ అని చెప్పుకోవచ్చు. దానివల్ల మనకి 15% మోర్ మైలేజ్ అయితే వస్తుంది. ఓవరాల్గా 50-55 మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్గా కొద్దిగా వెయిట్ ఎక్కువ వేసుకుని ఈ వెహికల్స్ రైడ్ చేస్తుంటారు కాబట్టి మీకు 50-55 మధ్యలో వచ్చింది అనమాట. ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను కదా, 85,000 రూపాయలు లభిస్తూ ఉంది. 20,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ దీవాళీ సందర్భంగా చాలా వరకు అన్ని టీవీఎస్ కంపెనీస్లో ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే XL100 మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళి వెహికల్ పర్చేస్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా XL100లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఓకే, కొంచెం సేపు XL100 గురించి మాట్లాడుకుందాము. ఇంజిన్ విషయానికి వస్తే మీకు పవర్ అండ్ టార్క్ తక్కువ ఉంది, ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేరు. ఒకవేళ ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఈ ఫుట్ పెక్స్ దగ్గర వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఇంజిన్ పరంగా చూసినట్లయితే మరీ అంత స్మూత్ అయితే లేదనమాట. ఇంకా స్మూత్గా రిఫైన్ చేయొచ్చు టీవీఎస్ వాళ్ళు, బట్ మరి దీన్ని ఎందుకు రిఫైన్ చేయట్లేదు అర్థం కావట్లేదు. పాత XL100కి కొత్త XL100కి ఇంజిన్ పరంగా డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. బ్రేక్స్ కూడా యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మీకు డ్రమ్ బ్రేక్స్తో ఈ XL100 అయితే లభిస్తూ ఉంది. కానీ ఈ వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళరు. సో బ్రేక్స్ వేయగానే వెహికల్ ఆగుతుంది. అందులోనూ సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ వెహికల్లో ఉంది కాబట్టి మీరు బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేసినా సరే ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. సో బ్రేక్స్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. సస్పెన్షన్ కూడా మరీ అంత స్మూత్ లేదు, కొద్దిగా స్టిఫర్ సైడ్ అయితే ఉందన్నమాట. గతుకులు వెళ్ళినప్పుడు మీకు ఆ బంప్స్ తెలుస్తుంది. అలా తెలియకుండా ఉండడానికే టీవీఎస్ కంపెనీ వాళ్ళు సీట్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా అప్డేట్ చేశారు. కొంచెం స్మూత్ అయితే ఉందన్నమాట. సీట్ నాకు బాగా నచ్చింది. ప్లస్ మీరు వెహికల్ పర్చేస్ చేసిన వెంటనే ఈ సీట్ పైన మళ్ళీ ఇంకొక సీట్ కవర్ అయితే వేస్తారు కాబట్టి ఇంకా స్మూత్ అయితే ఉండిద్ది. ఇంజిన్ పుల్ అయితే బాగానే ఉంది. నేను సింగిల్గా ఈ వెహికల్ రైడ్ చేస్తున్నాను. సో యాక్సిలేటర్ ఇవ్వగానే వెహికల్ అయితే ముందుకి వెళ్ళిపోతుంది అనమాట స్పీడ్గా. ఇంజన్ పుల్ బాగుంది. పవర్ కన్నా టార్క్ అయితే ఈ వెహికల్ ఎక్కువ ఉంది కదా, సో అందుకే మీకు ఇంత పుల్ అనమాట. ఇంకోటి లైట్స్ అయితే కొద్దిగా అప్డేట్ చేశారు. నాకు హెడ్లైట్ డిజైన్ బాగా నచ్చింది. LED హెడ్లైట్ అనమాట. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా అప్డేట్ చేశారు. మైలేజ్ విషయానికి వస్తే ETFI టెక్నాలజీ అయితే మనకి టీవీఎస్ కంపెనీలో ఎప్పటి నుంచో ఉంది. దానివల్ల మనకి 15% మైలేజ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మీకు LI వీల్ కూడా ఇచ్చారు కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే తగ్గుతుందన్నమాట. ఎలా చూసుకున్నా సరే మీకు 50-55 కొద్దిగా స్పీడ్గా ర్యాష్గా డ్రైవ్ చేస్తే ఇంకా కొద్దిగా మైలేజ్ అయితే తగ్గుతుంది. కాబట్టి ఓవరాల్గా ఒక 55 ఎక్స్పెక్ట్ చేసి మీరు XL100 అయితే పర్చేస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా XL100కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. కంఫర్ట్ బాగుంది, వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది. 5.2 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ అయితే వెలిగించి చూసారా, ఇట్లా వెలిగిన వెంటనే పెట్రోల్ కొట్టించుకోండి, లేకపోతే ఈ ఫ్యూయల్ ట్యాంక్ లోపల ఉన్న ఫ్యూయల్ సెన్సర్ అయితే పాడైపోతుంది, అది వారంటీలో కూడా క్లెయిమ్ అవ్వదు. అలాగే ఇక్కడ మీకు మాల్ ఫంక్షన్ లైట్ ఉంది కదా, ఈ వెహికల్లో చాలా సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఆ సెన్సార్స్లో ఏదైనా ఒకటి ప్రాబ్లం వచ్చిందనుకోండి ఈ లైట్ అయితే వెలుగుతుంది. ఈ లైట్ వెలిగితే మాత్రం షోరూమ్కి వెళ్ళి వెహికల్ చెక్ చేయించుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు.
పేరుకే XL100 కానీ మీకు 100cc అంత పెర్ఫార్మెన్స్ అయితే ఏమీ ఉండదు. ఈ వెహికల్ నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, లోకల్లో తిరగడానికి సరిపోయిద్ది అనమాట. ఎవరైనా XL100 పర్చేస్ చేయాలనుకుంటే మీకు స్పోక్ వీల్ ఉన్న వేరియంట్ అయితే టీవీఎస్ షోరూమ్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి. 73-74 వేల రూపాయలు సేల్ చేస్తూ ఉన్నారు. ఈ దివాళీ సందర్భంగా 2-3 వేల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినా సరే 70,000 రూపీస్లో ఆ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఒక 10,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మీకు ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఇందులో మీకు ఎల్ఐ వీల్స్ అయితే కొత్తగా ఇచ్చారు, 2+ టైర్స్తో లభిస్తూ ఉంది. అలాగే మీకు LED హెడ్లైట్ అయితే ఇచ్చారు. సీట్ కూడా కొద్దిగా అప్డేట్ చేశారనమాట, కొద్దిగా స్మూత్ అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొంచెం మనీ యాడ్ చేసుకొని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక మంచి XL100 కొనుక్కోవాలనుకుంటే ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. మంచి గ్రాఫిక్స్తో మీకు లభిస్తూ ఉంది. 3 న్యూ కలర్స్తో మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.